హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చపాతీ చేశాను. చపాతీలోకి వచ్చి టమాటో గొజ్జు చేశాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చపాతీలోకి అన్నంలోకి ఇదైతే చాలా బాగుంటుంది. ముందుగా టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 70% ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని టమాటా ముక్కల్లో అంత బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసి ప్లేట్ మూసిపెట్టి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా నీరంతా దగ్గరికి ఇమిరిపోయిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మెంతి పొడి, అలాగే శనగగింజల పొడి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, అలాగే రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇవంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక కావలసినంత నీళ్ళు పోసుకొని టమాటాను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా అంతా దగ్గరకు పడిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.